కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఇదేంటి జాజికాయ, అంటే షాజీరా, లవంగం, యాలక, పట్ట. చికెన్ మిక్సీ పట్టుకోవాలి. 3 కిలోల చికెన్, 3 కిలోల రైస్. చికెన్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా నూరిన పేస్ట్ చికెన్లో వేసి కలుపుకోవాలి. 1/2 కిలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కిలో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 4 నిమ్మకాయలు పసలు, 3 స్పూన్ల కారం, స్పూన్ల ఉప్పు, అంత ఉప్పు కారం, కొత్తిమీర పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్, అన్నీ కలుపుకోవాలి. గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్, కాగబెట్టిన ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 1, 2, 3 పావులు, 4 పావులు, 2 బిర్యానీ మసాలా ప్యాకెట్, పచ్చిమిరకాయలు కొన్ని ఇట్లా బొక్కలు పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు 7-8, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఒక 10, లవంగాలు 10, చెక్క 4 ముక్కలు, షాజీరా, అనాస మొగ్గ, జాజికాయ అన్నీ నీళ్ళలో వేసుకోవాలి. అన్ని నీళ్ళలో వేసుకుని ఉప్పు టేస్ట్కి తగినంత నీళ్ళు మసిలిన తర్వాత అన్నం వేసుకోవాలి. ఇట్లా పట్టి చూసినప్పుడు హాఫ్ బాయిల్ రైస్ ఉండాలి. ఈ విధంగా ఉండేట్లుగా చూసుకొని బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకోవాలి. బియ్యం నీళ్ళు వంపుకోవాలి. బియ్యాన్ని చికెన్ది బియ్యం చూసి 2 వస్తున్నాయి వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ చల్లుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మళ్ళీ అన్నం వేసుకోవాలి. మళ్ళీ దాని మీద అన్నం పరుచుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఒక 100 గ్రామ్ నెయ్యి, ఆ పావు 100 గ్రామ్స్ ఉంటుంది. పొయ్యి మీద పెట్టుకుని 10 నిమిషాలు కొంచెం ఎక్కువ మంట మీద పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో 20 నిమిషాలు పెట్టుకుని దించుకుంటే బిర్యానీ అయిపోతుంది. ఇట్లా నీళ్ళు లేకుండా చూసుకోవాలి. కింద ఇగో ముక్కలు ఉడికిపోయింది చూపి.
ఫైనల్ బిర్యానీ ఫైనల్ బిర్యానీ మొత్తం పెట్టి ఎవరు వస్తారు చింకు అదే కడప తొక్కరంటారా